ముత్యం. ఈరోజు ర్యాలీ జరిగిందండి. కార్యక్రమంలోకి అంబేద్కర్ గారి కోసం చెప్పకముందు ఆ ర్యాలీ గురించి ఒక్క మాట చెప్పాలి మీకు. ఆ ర్యాలీలో చాలామంది యువత బైకులు రేస్ చేస్తూ ముగ్గురెక్కి పైకి కిందకి ఊగుతూ వెళ్తున్న వాహనాల దగ్గరికి, అంటే ఒక రకమైన స్పీడు. అది ఈ ర్యాలీ జరిగిన అంత ప్రాంతంలో కూడా మిగిలిన ప్రజలకి ఎంతో కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దాంతోపాటు కులం పేరుతో చెప్తున్నా నేను ఏమనుకోద్దు, కానీ మాలలంటే ఏదైనా గొడవ అయితే వెంటనే నీలం జెండా పట్టుకుని రోడ్డు మీదకి వస్తారు. ఒరే బాబు నువ్వు పలానా చోట కూర్చోరా అంటే అక్కడెందుకు కూర్చోవాలని అడుగుతారు. లేదు నువ్వు పలానా పనే చేయాలి అంటే ఆ పని ఎందుకు చేయాలని చెప్పి ఎదురు ప్రశ్నిస్తారని. మాలలంటే సమాజానికి ఎంతో కొంత దూరం అనే భావం ఉందండి, ఇది మనం ఒప్పుకోవాల్సిందే. అయితే ఈ సమాజానికి ఈ బలుసుపాడు గ్రామం నుంచే మాలల గురించి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. పైన దేవుడు కూర్చొని ఉన్నాడటండి, కిందకి ఇప్పుడు మనుషులు పంపించాలి అక్కడి నుంచి. అయితే మరి ఎవరిని ఏ కులంలోకి పంపించాలి అని ఆయన ఆలోచించినప్పుడు ఆయన టెస్ట్ పెట్టాడట పైన. ఆ టెస్ట్ పెట్టి అక్కడ ఒక పెద్ద కత్తి పెట్టాడు. ఫస్ట్ ఒక ఆయన్ని పిలిచాడు, బాబు అక్కడ కత్తి ఉంది, ఆ కత్తితో నీకేం వచ్చో చెయ్యి అన్నాడట. వెంటనే ఆయన ఆ కత్తి తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న ఆ తుప్పలు లేకపోతే ఆ చిన్న చిన్న కంపలన్నీ మొత్తం చెలిపేసి ఓ 10 ఎకరాల పొలాన్ని సేద్యానికి అనుగుణంగా తయారు చేసి ఒక 100 మందికి ఆకలి తీర్చే విధంగా చేసినట్టు. వెంటనే దేవుడు శభాష్ నువ్వు చాలా బాగా చేసావు, అయితే నువ్వు వెంటనే భారతదేశంలో ఒక కమ్మవారింట్లోనో కాపు వారింట్లోనో రెడ్డి వారింట్లోనో పుట్టు అని చెప్పి ఆయన పంపించాడట భూలోకానికి. తర్వాత మరొక ఆయన వచ్చాడట, బాబు నువ్వు భూలోకాన్ని పంపించాలనుకుంటున్నా అక్కడ కత్తి ఉంది, ఏం చేస్తావు చేయనట. ఆ కత్తి తీసుకుని ఆయన అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుని నరికి ఆ చెట్టుతో ఆ బెరడంతా తీసి చక్కని అందమైన ఒక బొమ్మగా తయారు చేసాడట. అప్పుడు దేవుడు ఆయన్ని మెచ్చుకునే శభాష్ చాలా బాగా చేసామ్మా, నువ్వు భారతదేశంలో ఒక బీసీ సోదరుల ఇంట్లో పుట్టని చెప్పి పంపించాడట. ఇక మూడో ఆయన వచ్చాడట, బాబా అక్కడ కత్తి ఉంది నువ్వు ఏం చేస్తావు చేయి నీకు వచ్చిందన్నాడట. ఇక మనోడు ఆ కత్తి తీసుకుని మెరుపు వేగంతో సెలరేగిపోయి సాధన తిప్పేస్తాడట కత్తిని. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇదొక యుద్ధ కళ దేవుడా, నాకు ఇద్దప్ప మరొకటి రాదన్నాడట. అయితే నువ్వు పని చేయరా బాబు, నువ్వు భారతదేశంలో మాలవారి ఇంట్లో పుట్టరు ఇల్లు అన్నాడట. ఆ వచ్చినోడు ఇప్పుడు ఇది ఈ వేళ ఉన్న ఈ స్పీడు లేకపోతే ఈ వేళ ఉన్న ఎదురు సమాధానం ఈ పొగరు మాకు బై బర్త్ అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిబేట్ సార్. ఈ సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ అర్థం చేసుకోండి, ఇది మాకు యుద్ధం తప్ప మరొకటి రాదు. మీ తరపున యుద్ధం చేయమంటారా చేస్తాం, లేదా మీ మీద యుద్ధం చేస్తాం, ఎందుకంటే మాకు వచ్చింది అది ఒకటే. కాబట్టి ఈ మాల జాతిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకసారి అర్థం చేసుకుని ట్రై చేయండి. అవకాశం ఇస్తే మీకోసం ప్రాణం ఇవ్వడానికన్నా నిలబడతాం, మోసం చేయం. కాకపోతే మరి అంత యుద్ధం వచ్చిన వాళ్ళు లేకపోతే ఇలా వెళ్ళే ఆ పైనుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్తో వచ్చిన వాళ్ళు కొంచెం సహనం తక్కువ ఉండొచ్చేమో, కొంచెం వినయం తక్కువ ఉండొచ్చేమో. అది మీరు సర్దుకుంటే అసలు మా ప్రేమలో ఉన్న రాక్షసత్వాన్ని మీకు పరిచయం చేస్తాం. అది మాలలకున్న బలం, అదే మాలలకున్న బలహీనత కూడా. అయితే ఈ రోజున బలుసులపాడు గ్రామంలో ఉన్న ఈ అంబేద్కర్ యూత్ చేసిన పని ఎలాంటిదో తెలుసా అండి? ఎక్కడున్నారండి కమిటీ వారు? మీరేనా కమిటీ వారు? మీరే కదా. వీళ్ళు చేసింది ఆషామాషి పని అయితే కాదండి. ఇప్పుడు ప్రతి దేశంలో గతంలో రాజరికాలు ఉండేవి, రాజులు ఉండేవారు. తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి, అంటే ప్రజలు ఓటేస్తారు, ప్రజలు ఎన్నుకుంటారు. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ బలుసుపాడు గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటారు కదండి. పెదకూరుపాడు మండలానికి ఒక మండల అధ్యక్షులు ఉంటారు. అలాగే నియోజకవర్గానికి భాష్యం ప్రవీణ్ గారు లాంటి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. వీరిపైన మంత్రులు ఉంటారు, మంత్రుల పైన ముఖ్యమంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రుల పైన ప్రధానమంత్రులు ఉంటారు, అవునా? అయితే మరి వీళ్ళందరూ మీరు ఇలా పరిపాలించాలి, ఇన్ని సంవత్సరాలకు ఒకసారి మీరు ఎలక్షన్కి వెళ్ళాలి, మీరు ఈ పనులు చేయాలి,
బీసీలకి పనులు చేయాలి, ఎస్సీలకి పనులు చేయాలి, మహిళలకి పనులు చేయాలి, లేదా ఓసీలో ఉన్న పేదలకు ఇలా చేయాలి అని నరేంద్ర మోడీ గారితో సహా ఎవరు చెప్తే ఆ పనులన్నీ ఈ కార్యవర్గం చేసుకొస్తుందండి? ఎవరి మాట మీద ఈ వ్యవస్థ అంతా, భారతదేశంలో 146 కోట్ల మంది ఈ వ్యవస్థ అంతా ఏ మాట మీద నడుస్తుందండి? దాన్ని భారత రాజ్యాంగం అంటారండి. అండి, భారత రాజ్యాంగం ప్రధానమంత్రి గారు ఇలాగ ఉండాలి, రాష్ట్రపతి గారు అలాగ ఉండాలి, ముఖ్యమంత్రి గారు ఎలా ఉండాలి, కేంద్ర మంత్రి గారు అలా ఉండాలి, కలెక్టర్ గారు ఎలా ఉండాలి, పోలీస్ ఆయన అలా ఉండాలి, ఎస్పీ గారు ఎలా ఉండాలి అని ఈ దేశంలో ప్రతి ఇంచుని నిర్దేశించిన గ్రంథం రాజ్యాంగం అండి. సినిమాలో డైలాగ్ ఉంటుందండి, అంటే అది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని సినిమా గురించి చెప్తున్నాను. బాహుబలి అప్పట్లో సినిమా వచ్చింది, అందులో శివగామి అని మహారాణి ఉంటుంది. ఆవిడ డైలాగ్ చెప్తుంది, ఇదే నా మాట, నా మాటే శాసనం. అంటే ఆవిడ మహారాణి, ఆవిడ ఏం చెప్తాదే, బాహుబలి అన్నా, బల్లాల దేవన్నా, బిచ్చల దేవ ఎవరన్నా సరే ఆవిడ మాటే వినాలి. ఆవిడ సుప్రీం. ఈ దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రులతో సహా ఈ దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మాట. ఆయన మాటే శాసనం. ఈ దేశానికి శాసనం ఇచ్చే హక్కు రాజుకే ఉంది అంటే భారతదేశానికి మహారాజు ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. బోలో అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి. అలాంటి మహారాజు గారు ఇప్పుడు దాకా దేశంలో నిలబడి నిర్దేశించారండి, నిలబడి నిర్దేశించారు. ఇప్పటి వరకు రాజుగారు అంటే నిలబడతారా, కూర్చుంటారా? రాజుగారు అంటే సింహాసనం మీద ఉంటారా, నిలబడతారా? అలాంటి రాజుకి సింహాసనం వేసిన ఈ బలుసుపాడు అంబేద్కర్ యూత్ కి కొట్టని చెప్పట్లో బోలా అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి. చరిత్ర తెలుసుకోలేనాడు చరిత్ర తిరగరాయలేడు. ఈరోజు మాలల పౌరుషం అంటే కమ్మర్ని ఎదిరించేద్దాం, కాపులను ఎదిరిస్తే పౌరుషం, రెడ్లను ఎదిరిస్తే పౌరుషం, లేకపోతే బీసీలను ఎదిరిస్తే పౌరుషం అనుకుంటున్నారండి. కానీ వాళ్ళు ఎదిరిస్తే పౌరుషం కాదండి, పక్కోడి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి బ్రతకటం పౌరుషం అండి. ఇది ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించారు మనకి. ఈవేళ భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు, ఈ స్థాయికి వచ్చారు. ఆయన ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నాడు. ఆయన అధికారం అనేది చాలా మందికి అలంకారం అండి, కానీ ఎమ్మెల్యే పీఠానికి ఆయనకే ఆ అధికారం అనేది అలంకారంగా చేసుకున్నాడండి. ఆయన ఎంతో మందికి మేలు చేశాడు. ఈ రోజున ఆయన ఈ స్థాయిలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయనకి వచ్చింది కాదండి. అలాంటి ఆయన ఎలాంటి స్టేజ్కి వచ్చాడంటే ఆయన కానీ, కొమ్మాలపాటి శ్రీధర్ గారు కానీ, వాళ్ళ పూర్వీకులు ఉంటారు, వాళ్ళ తండ్రి గారు ఉంటారు, వాళ్ళ తాతగారు ఉంటారు. రైట్, మనం ఈరోజు బయటికి వెళ్ళి పొరపాటు చేసామంటే తండ్రి గారి పరువు పోతే, మనం ఈరోజు బయటికి వెళ్ళి ఏదైనా పొరపాటు చేసామంటే తాతగారి పరువు పోతే, వంచ పరువుని మనం దెబ్బ కొట్టకూడదని నిజాయితీగా, పరువు కోసం నిజాయితీగా బ్రతికి కష్టంతో ఈ స్థాయికి వస్తారండి పెద్దలు. అది దళితుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసేటప్పుడు అంబేద్కర్ గారి పరువు పోద్దని ఆలోచించిన రోజున ఈ దేశంలో దళితులకి ప్రత్యేకమైన గౌరవం దక్కి తీరుద్దండి. ఆ పరువు అనేది మాత్రం ఖచ్చితంగా అవలంబించాలి. మళ్ళీ ఎవడు చూస్తాడులే, మార్కులు ఎన్ని వస్తే ఏంట్లే, చదివితే ఏంటి, చదవకపోతే ఏంట్లే. అది అభివృద్ధి చెందిన కులాల్లో అలా ఉండదండి. అరే నేను బాగా చదవకపోతే నా తండ్రి పరువు పోద్ది, నాకు మార్కులు తక్కువ, ఫలానావుడు కానీ నాకు మార్కులు తక్కువ వస్తే మా తాతగారు పరువు పోద్ది అనే ఆ పరువుని ఇక్కడ ఉన్న మహిళలందరూ మన పిల్లలకు గనక మీరు నేర్పించగలిగితే, ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోండి, చదవండి, బాగుపడండి అని చెప్పాల్సిన అవసరం ఉండదండి. పరువు నిలబెట్టరా అనేది ఒక్క మాట చాలు, ఆడు మరో అంబేద్కర్ అయిపోతాడు. ఏమండి, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, వాళ్ళంటే మీ తరపున పోరాడమంటారా, మీతోనే పోరాడమంటారా? అది జనరల్గా అందరికీ ట్యాగ్ లైన్ ఉంటుందండి. మాల ట్యాగ్ లైన్ ఏంటి? సార్ మీ తరపున పోరాడతాం, అవకాశం ఇస్తారా, ఇవ్వరా, ఇవ్వకపోతే మీతోనే పోరాడతాం. అది మనకు పైనుంచి వచ్చేసింది. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో చిన్న కథ చెప్తానండి. గతంలో మహారాష్ట్ర అనే ఒక సైన్యం ఉంది. వాళ్ళు పేష్వా అనే ఒక దేశంలో ఉన్నారు. ఆ దేశానికి పక్క దేశం శత్రువుల నుంచి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఈ మహారాష్ట్ర సైన్యంలో బల్సుపేట యూత్ ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు, రే మనకి యుద్ధం వచ్చు కదా, కత్తి తిప్పడం వచ్చు, యుద్ధం జరిగేలాగా ఉంది, సరే రాజుగారి దగ్గరికి వెళ్దామని పేష్వా రాజుగారి దగ్గరికి వెళ్ళారు.
అయ్యా రాజుగారు, మీకు కత్తిసాము వచ్చి, మాకు యుద్ధ రీతులన్నీ తెలుసు, మేము మారలం అంటే మాలలో మాకు అవకాశం ఇవ్వండి, ఆ వచ్చే సైనికుల్ని, శత్రు సైన్యాన్ని మన రాజ్యం కూడా దాటినవన్నారు. అంటే ఆ పేష్వారాజు గారికి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఇక్కడున్న నాయకుల్లో అన్ని క్యాస్టుల్ని గౌరవించేవాడు కాదు ఆయన. ఆయన ఏమన్నాడు, రే బాబు మీరు మారాలి కదరా, మీకు అసలు కత్తి పట్టే హక్కే లేదు, అసలు మీరు యుద్ధం చేయడానికే పనికిరారు, మీరు అంటాను వాళ్ళు పండురా బయటికి అని చెప్పి అవమానించి గెంటేశాడు. గెంటేస్తే ఈ వచ్చిన వాళ్ళు మరి ఏం చేయాలి? కత్తి తిప్పడం వచ్చినప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానికి వెళ్ళబోతాడు, చేతులు దొరదొచ్చేస్తాయి. నువ్వు నన్ను అవమానించావు కదా, తక్కువ చేతుడు అన్నావు కదా, సరే నీ సంగతి చెప్తానుండని ఈసారి ఆ వస్తున్నాడు కదా ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే మమ్మల్ని అవమానించాడు పలానా రాజు, నువ్వు ఓకే అంటే నీ తరపున మేము ఫైట్ చేస్తామన్నారు. ఆడికి ఏమైంది, సరే ఫైట్ చేయండి అన్నాడు. 500 మళ్ళీ మహర్లు వెళ్ళి 28,500 మంది పేష్వాల తలలో ఎగరగొట్టిన చరిత్ర భారతదేశంలో ఉంది. ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్న ఆర్మీలో మనందరం చేతులెత్తి ముఖ్య ఆర్మీలో మహార్ రెజిమెంట్ ఉంది. మహార్ రెజిమెంట్ అంటే నథింగ్ బట్ మాల రెజిమెంట్. ఈ దేశాన్ని కాపాడుతున్న చోట మనం ఉన్నాం. ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఇందాక, పేష్వారాజు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే మీ తరపున పోరాడుతూ అవకాశం ఉండి అంటే ఇచ్చుంటే ఆ వచ్చే శత్రువులందరినీ చంపుతాం కదా, నువ్వు ఇవ్వకపోతే ఏం చేసావు, అవతలకి వెళ్ళి నిన్ను లేపేస్తాం. ఎందుకు లేపేస్తాం అంటే మాకు వచ్చింది అది ఒకటే. అది మాల జాతి ఎప్పటి నుంచో వస్తున్న చరిత్ర అండి ఇది. అంబేద్కర్ గారు కూడా ఒరే బాబు ఒకప్పుడు కత్తి యుద్ధాలు జరిగేటప్పుడు మీరు కత్తులు తిప్పారు, ఇప్పుడు కత్తి యుద్ధాల కాలం కాదురా బాబు, ఇప్పుడు చదువుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం, అందరినీ దగ్గర చేసుకోవాలి, అన్ని కులాలతో మంచిగా ఉండాలి, అందరినీ కలుపుకెళ్ళండి అని చెప్తే లేదు ఇప్పటికీ కత్తి యుద్ధాలు చేస్తామంటారు మన వాళ్ళు. మేము ఇప్పటికీ కత్తి యుద్ధాలు చేస్తాం, ఇప్పటికీ గొడవలకి వెళ్తాం, ఆ కులం మీద గొడవకి వెళ్తాం, ఈ కులం మీద గొడవకి వెళ్తాం, ఇంకా అక్కడే ఉండిపోయాం మనం. అక్కడే ఉండిపోవడం వల్ల ఏమైంది, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోనే కేవలం ఆంధ్రప్రదేశ్లో 55 లక్షల మంది మాలలో బలంగానే ఉన్నారు. అదే మాలలో ఏ పార్టీ గుర్తింపు లేకుండా, ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత లేకుండా బలహీనంగా కూడా ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించాలండి. ఈరోజు ఎవరో చెప్తున్నారు, ఏమంటే పలానా మాలలో లేకపోతే పలానా దళితులు వాళ్ళకి మతం మారిపోతున్నారు, వాళ్ళు కులం మార్చేయండి, వాళ్ళకు రిజర్వేషన్ తీసేయండి అంటున్నారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు దళితులకు ఒకరికి రిజర్వేషన్ ఇవ్వలే, గిరిజనులకు ఇచ్చారు. బీసీలకు ఇవ్వడానికి ఆర్టికల్ 341 అనేది ఆల్రెడీ పెట్టుచ్చారు ప్రొవిజనల్. ఈ రోజున అగ్రవర్ణంలో ఉన్న పేదలకు కూడా వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చుకునే అవకాశం రాజ్యాంగంలో కలిపి, అంటే అన్ని కులాలైన సమానంగా చూశాడు. అదే అంబేద్కర్ గారు ఎస్సీ రిజర్వేషన్ దేనికి ఇచ్చారో ఒక్కసారి బలుసుపోండి అని చెప్తున్నారు, జాగ్రత్తగా ఆలోచించండి. చాలా మంది అంటారు ఆ కులానికి ఇచ్చిన రిజర్వేషన్ కదా, మీరు మతం మారిపోయాక ఆ మతంలో కులాలు లేవు కదా, ఆ కులాలు లేనప్పుడు ఆ రిజర్వేషన్ ఎలాగనే చాలా తెలివిగా అడిగేస్తున్నారు కొంతమంది మేధావులు. అవి బాబాలు తెలివి చూస్తుంటే పిచ్చి వచ్చేస్తుంది నాకు. మీ అందరికీ చెప్తున్నానండి, అది కులానికి ఇచ్చింది కాదు రిజర్వేషను, కులం వల్ల వచ్చిన అణిచివేతకి అంటరానితనానికి మాత్రం ఇచ్చాడు ఆయన. ఏ కులాన్ని అయితే అంటరాని వాళ్ళుగా చూస్తారో, ఏ కులం మీద అయితే వివక్ష ఉందో వాళ్ళకి ఎస్సీలుగా గుర్తించి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పాడు. ఈ దేశంలో ఇప్పటికీ దళితులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ క్రిస్టియన్గా ఉన్నా, బుద్ధిస్ట్గా ఉన్నా, మరొక హిందువుగా ఉన్నా, ఎక్కడున్నా సరే ఈ రోజుకి అద్దెకిల్లు దొరకట్లేదు. నువ్వు దళితుడు అని చెప్తే నీకు అద్దెకిల్లు దొరకనంత కాలం నీ మీద వివక్ష ఉంది. వివక్ష ఉన్నంత కాలం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఆ రిజర్వేషన్ ఫలాలు మాకు దక్కి తీరాలి. అంటే ఆయన ఇప్పుడు నాకు జ్వరం వస్తుంది, జ్వరానికి ఒక మందు కనిపెట్టారు. ఈ జ్వరం తగ్గిపోయిన తర్వాత ఆ మందు వాడటం వదిలేయాలి, కానీ ఆ మందు తీసుకెళ్లి కులికాల పడి దాన్ని రద్దు చేస్తే జ్వరం ఆగిపోద్దా? ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక ఇక్కడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు కూడా ఉన్నారు. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అన్నా, ఇది దళితుల పట్ల కొంతమంది చూపించే వివక్ష. ఇక్కడ చాలా మంది చచ్చిపోతారు, చాలా మంది ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకో చోటు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన రోడ్డు మీద ఎలా వెళ్తున్నప్పుడు, అనిల్ వెళ్తున్నప్పుడు, లేకపోతే మరొక విజయ్ వెళ్తున్నప్పుడు ఆ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ అంటారా, లేకపోతే ఆ కుర్రోడు బీసీసీ కుర్రోడు అంటారా? Dominate the Rift with Opera GX. Install any official LOL. ఒకసారి ఆలోచించండి పెద్దలు. కులం అతని పేరును ఉన్నప్పుడు, అతను ఎస్సీ కాలనీలోనే ఉన్నప్పుడు, అతని మీద వివక్ష ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ ఇవ్వద్దు అని కొద్దిమంది మా మీద పోరాడుతున్నారు. బలహీనుల పక్షాన్ని నిలబడేప్పుడు ఇవాళ 100 గ్రామాలు 100 రోజులు అని చెప్పి ఎమ్మెల్యే గారు చేస్తున్నారంటే అది బలహీన వర్గాలకి ఆయన చేసే న్యాయం చేయాలని ఒక ఉద్దేశమే కదా. అరే పెద్దలు అధికారంలో ఉన్న వాళ్ళు దళితుల పక్షాన్ని ఏమైనా మాట్లాడాలి, మాకేమైనా కష్టం వస్తే నిలబడాలి, కానీ మా మీద పోరాడతానంటారు కొంతమంది.
ఖచ్చితంగా దీని మీద ఇలాంటి పెద్దలందరి సహకారం కూడగట్టాలి. అంతేగాని అయ్ మమ్మల్ని అలా అంటారా, మతం మారితే మా కులం మార్చితే మేము ధర్నా చేస్తాం, మేము రాస్తారోకో చేస్తామంటే ఏం చెప్పాను నేను? ఇది కత్తి యుద్ధాల కాలం కాదు, ఇది ప్రజాస్వామ్యం. పెద్దలతో మాట్లాడాలి. రాజకీయం చాలా మంది అంటారు మనకి రాజకీయాలు ఏంట్రా, మరి రాజకీయం చేయక ఏం చేస్తావు? ఇంకెంతసేపు ఏదో పని చేసుకుంటూ బతుకుతావా? రాజకీయం అంటే ఏంటి? ఒక సామాన్యుడిని రాజుగా అధికారిగా చేసే ఒక ప్రక్రియ. ఆ రాజకీయ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండాలి. మనకు అనుకూలంగా ఉన్న నాయకుల్ని మనం ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ ద్వారా మనం న్యాయం పొందే విధానం వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్కరిని తిట్టడమే, ఆయన వస్తే ఆయన తిడతాం, ఈయన వస్తే ఈయన తిడతాం, ఏంటంటే పౌరుషం అంటాం. పౌరుషం అది కాదు. పౌరుషం అందరినీ కలుపుకోవడం పౌరుషం. ప్రతి కులాన్ని వ్యతిరేకించకుండా ప్రతి కులం ఉన్న అన్న, తమ్ముడు, బామరిది అనుకుంటూ అలా చక్కగా మాట్లాడుకోవటం పౌరుషం అండి. కాబట్టి ఈ బల్సుపాడులో ఉన్న యూత్ అందరికీ, బల్సుపాడు నుంచి ఈరోజు మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దళితులకు ఉన్న ఈ సమస్య పట్ల, దళితుల మీద ఉన్న ఈ మత స్వేచ్ఛ అనే ఈ కత్తి పట్ల మీరందరూ కూడా మాకు హృదయపూర్వకంగా సహకరించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మాలల్ని దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దండి. ఇది నిజంగా మా డిఎన్ఏలో ఉన్న ఆ అలవాటు ప్రకారం మేము ఉంటాం తప్ప మమ్మల్ని మీకు కంచిగా పెట్టుకుంటే అవసరమైతే మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే జాతి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది మాల జాతి. నా మాల రక్త సంబంధులందరికీ జై భీమ్, జై భీమ్. बोलो अंबेडकर महाराज के, बाबा साहब महाराज के, जय भीम।